హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఎండ్ వస్తుంది బాగా. డేట్ చూసుకున్నట్లయితే 20 జనవరి 2025. ఇప్పుడనే మనం అనే డ్యూటీ అనేది స్టార్ట్ చేశాను ఆల్రెడీ. నేను మీకు చూపించలేదు. ఆల్రెడీ 2 రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి మనవి. 5కి లాగిన్ చేశాను, 6కి రైడ్ పడింది 1 అవర్. ఏస్రావు నుంచి బోయినపల్లి. ఓకే, మళ్ళీ 2 రైడ్, మళ్ళీ ఇంకో రైడ్ అనేది పడింది. ఓకే, మరి రైడ్ అవుట్ అయిపోయాక మళ్ళీ అంటే 3 రైడ్లు ఒకేసారి అని అప్డేట్ చేస్తాను ఓలాలోనే. ఓకే, మరి అయితే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పటికైతే 5 రైడ్స్ అయిపోయాయి. ఇందా చెప్పాను కదా 5కి లాగిన్ అయ్యానని. 5కి లాగిన్ అయినా 6కి వరకు ఏం పర్లేదు రైడ్స్ అయితే. 6 వరకు నా వెహికల్ చెప్పలే కదా ఇందాక. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇంకోటి వచ్చేసి టెలిగ్రామ్లో ఎలా యాడ్ కావాలి అంటే నాకు కాల్ మీ 4 యాప్ నుంచి అనేది కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మీకు టెలిగ్రామ్లో అనేది యాడ్ చేస్తాను నేను. కొంచెం సెట్టింగ్ చేసుకోవాలి టెలిగ్రామ్లో, అవన్నీ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి వెహికల్ కూడా మనకి టీఎస్ రిజిస్ట్రేషన్ ఉండాలి. టీజీ తెలంగాణ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా, ఉంటేనే యాడ్ అవుతుంది. అది కాక మళ్ళీ ఎల్లో ప్లేట్ మాత్రమే యాడ్ చేస్తాము. అది మరి అయితే ఇప్పటికైతే 5 రైడ్స్ అయిపోయాయి కదా. 5 రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. 5 రైడ్స్ అనేవి మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ టైం వచ్చేసి 9:22 అవుతుంది. ఫస్ట్ రైడ్ వచ్చేసి 6కి పడిందని చెప్పాను కదా. ఇదిగోండి, దూలపల్లి నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ కాడికి డ్రాప్ చేసిన. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 380 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 18 రూపీస్ కట్ అయింది. మనకు వచ్చేసి 361 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 28 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 44 మినిట్స్ అనేది టైం పట్టింది మనకి. సెకండ్ రైడ్ వచ్చేసి ఉప్పల్ నుంచి మౌలాలి. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 159 రూపీస్. దాంట్లో నుంచి 8 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 151 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 10.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 19 మినిట్స్ అనేది టైం పట్టింది మనకి. నెక్స్ట్ థర్డ్ రైడ్ వచ్చేసి మౌలాలి నుంచి బాల్నగర్ పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 212 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 201 రూపీస్ ఇచ్చిండు. 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 39 మినిట్స్ అనే టైం పట్టింది. ఫోర్త్ రైడ్ వచ్చేసి బోయినపల్లి నుంచి ఆఫీస్పేట్ బండది. ఇది ఆఫీస్పేట్ కాదు, కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ కార్ డ్రాప్ చేశాను. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 202 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ అయింది. మనకు వచ్చేసి 191 రూపీస్ అనేది ఇచ్చిండు. 14.4 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 41 మినిట్స్ అనేది టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి అక్కడి నుంచే కొండాపూర్ నుంచి శిల్పా హిల్స్ నుంచి గచ్చిబౌలి పడినది. గచ్చిబౌలి ఓవరార్ కాడ. దీనికి వచ్చేసి 136 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 10 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 125 రూపీస్ అనేది ఇచ్చిండు. 3.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 12 మినిట్స్ అనేది టైం పట్టింది. అంటే ఇంకా టోటల్ వచ్చేసి 1032 రూపాయలు అయింది. మనకు క్యాష్ కలెక్ట్ వచ్చేసి 1089 రూపాయలు. మిగతా అది వచ్చేసి కమిషన్ జిఎస్టీ ఉంటుంది కదా, అది కట్ అయిపోతుంది. అది వచ్చేసి మనం పే చేయాలి. అది మరి అయితే ఇప్పటికైతే ఆన్లోనే ఉంది కానీ డ్యూటీ బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. 1032 రూపాయలు అనేది అయింది ఇప్పటికి. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 78 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాను. మైలేజ్ వచ్చేసి 19.5 km/లీటర్ అనేది ఇచ్చింది ప్రెజెంట్కి. ఉన్న తర్వాత అయితే తగ్గుద్ది. ఒకవేళ ఎయిర్పోర్ట్కి అట్లా పోతే పెరుగుద్ది, కానీ సిటీలో తోలితే తగ్గుతుంది. ఎండ్ ఆఫ్ ది డే అనేది చూసుకుందాం మనం. ఇది మరి అయితే ఇప్పుడైతే మనకి ఓలాలో అయితే ఏం బుకింగ్ అయితే ఏం పర్లేదు. ర్యాపిడో అనేది ఆన్ చేసి ర్యాపిడో చేద్దాం. ర్యాపిడోలో వచ్చేసి ఈరోజు వచ్చేసి 290 రూపీస్ అనేది రీఛార్జ్ చేశాను. సెల్ఫీ అడుగుతుంది ర్యాపిడోలో. ఓకే,
ఓకే, ర్యాపిడో కూడా ఆన్ అయింది మనకి. ప్రీమరీ రైడ్ అనేది ఇన్ రివ్యూలో అనేది పడింది ఎందుకు ర్యాపిడోలో చూపిస్తా చూడండి. ఎకనామిక్ రైడ్ ఒకటే ఉంది, ప్రీమరీ రైడు ఇన్ రివ్యూ అని పడింది. అది అందరికి అట్లే ఉందో నాకు కొనికి ఇట్లే ఉందో తెలీదు. బుకింగ్స్ కూడా 3-4 డేస్ నుంచి రావట్లే నాకు. ఇదిగోండి, ఇన్ రివ్యూ ర్యాపిడో టీమ్ ఈజ్ చెకింగ్ ఆన్ యువర్ రిక్వెస్ట్, వీ విల్ కాంటాక్ట్ యూ వితిన్ 24 hours అని చూపిస్తుంది. చూద్దాం. ఇది వాడు అదే పనిగా అయితే ఆఫ్ చేయలేదు, అదే పనిగా ఆఫ్ చేస్తే చేంజ్ అవుతుంది, ఆఫ్ అని చూపిస్తుంది. ఎందుకో మళ్ళీ రివ్యూ అని పడింది. ఓకే, మరి అయితే నేను మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. మీరు వచ్చేసి టెలిగ్రామ్లో యాడ్ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి నాకు కాల్మీ4 యాప్ నుంచి అనేది డౌన్లోడ్ చేసుకోండి. కాల్మీ4 యాప్ నుంచి అనేది కాల్ చేయండి. ప్లేస్టోర్లో ఉంటుంది ఇప్పుడు యాప్ అనేది. ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్తో నేను లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక నాకు అనే కాల్ చేయండి. నేను అవైలబుల్లో ఉన్నప్పుడు నేను అందులో అవైలబుల్ అని పెడతాను. ఆ టైంలోనే నాకు కాల్ చేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగానే మీ లైన్లో ఉండగానే అప్డేట్ యాడ్ చేసేస్తాను మిమ్మల్ని. ప్రొఫైల్ అనేది కొంచెం అప్డేట్ చేసుకేది ఉంది. టెలిగ్రామ్లో మీ ప్రొఫైల్ అనేది కొంచెం అప్డేట్ చేసుకునేది ఉంది, అది కూడా చెప్తాను ప్రాసెస్. చెప్పి లైన్లో ఉండగానే యాడ్ చేసేస్తాను. ఓకే, మరి అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే నేను అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకి 1, 2, 3, 4 రైడ్లు అయిపోయినాయి. టోటల్ వచ్చేసి 4 రైడ్స్ అయిపోయినాయి. ఒకటి వచ్చేసి ర్యాపిడోలో, 3 వచ్చేసి ఓలాలో. చూపిస్తా చూడండి 4 రైడ్స్ అనేది. ప్రజెంట్ టైం వచ్చేసి 136 అయింది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 142, ఎర్నింగ్ వచ్చేసి 1800 అయింది అంతే. చూద్దాం మరి, ఈవినింగ్ వరకు అనేది చేద్దాం. ఇప్పుడనే చూపిస్తా చూడండి 3 రైడ్లు, 4 రైడ్స్. ఇదిగోండి, టోటల్ వచ్చేసి 9 రైడ్స్ అయినాయి. ఇదిగోండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీ. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 120 రూపీస్. దాంట్లో నుంచి 6 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 115 రూపీస్ అనేది ఇచ్చిండు. 5.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 23 minutes అనే టైం పట్టింది. దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి హైటెక్ సిటీ డ్రాప్ లుంబిని ఎంక్లూ. ఇది గచ్చిబౌలి అని చూపిస్తుంది కానీ అక్కడే ఉన్నా. దీనికి ఇది వచ్చేసి ఆన్లైన్ పేమెంట్. 3.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 171 రూపీస్ వచ్చినాయి. 17 minutes అనే టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి మాదాపూర్ నుంచి సుచిత్ర జీడిమెట్ల పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 279 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 265 రూపీస్ ఇచ్చిండు. 19.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 hour 4 minutes అనే టైం పట్టింది. టోటల్ వచ్చేసి 1584 రూపాయలు. దాంట్లో మనం క్యాష్ కలెక్ట్ చేసుకేది మాత్రం 1488, అంటే 100 రూపాయలు ఆన్లైన్ పేమెంట్లోనే ఉంది. ర్యాపిడోలో ఒకటి చేసాము, అది చూపిస్తాం. ఇదిగోండి 300 రూపీస్. ఇది వచ్చేసి డిస్టెన్స్ ఒకసారి కనుక్కోవాలా, చేంజ్ ఉంటుంది డిస్టెన్స్. ఇదిగోండి 3.8 కిలోమీటర్స్ పికప్. ఇది కేపీహెచ్బి నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా. 12.6 కిలోమీటర్స్ అని ఉంది కానీ ఇంకా ఎక్కువ ట్రావెల్ చేసాం మనము. చూడాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి కస్టమర్ కేర్ కొని కాల్ చేసి. దీనికి వచ్చేసి 300 రూపీస్ అమౌంట్ వచ్చింది. 23 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 43 minutes అనే టైం పట్టింది మనకి. టోటల్ వచ్చేసి 1800 అయినాయి. 1600, 17, 18, 10, 15 రూపీస్ తక్కువ 1900 అయినాయి. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 142 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాం ఇప్పటికి. మైలేజ్ వచ్చేసి 17 ఇచ్చింది పర్ లీటర్కి. 17 కిలోమీటర్స్ పర్ లీటర్. అది మరి అయితే ఇప్పుడైతే ఉన్న మనం లంచ్ చేసి 2 అయింది. ఆల్రెడీ 140 అయింది. 3 కన్నా వెంటనే 3 లంచ్ చేసేసి ప్రజెంట్ ఉన్న ఇది లాస్ట్ రైడ్ జీడిమెట్ల పడింది కదా, ఆ రైడ్ లాస్ట్ రైడ్ అది.
నా ఇప్పుడైతే వచ్చేసిన నేను కోంపల్లికి నా ఇప్పుడు మనం లంచ్ చేసేసి మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఓకే మరి అయితే లంచ్ చేసేసి మళ్ళీ లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు వరకు అయితే ఇదైంది. ఓకే మరి అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈవినింగ్ లాగిన్ అవుతా అని చెప్పాను కదా, ఈవినింగ్ లాగిన్ అయ్యాను. నేను 3 రైడ్స్ చేశాను. ఇప్పటికైతే టైం వచ్చేసి 8 అవుతుంది. 4:30కి లాగిన్ అయ్యాను. మార్నింగ్ 6గా రైడ్ పడింది. 6 నుంచి 12:30 1:30 వరకు చేశాను. 6, 7, 8, 9, 10, 11, 12, 1 7 అవర్స్ అని మార్నింగ్ 7.5 అవర్స్ చేశాను. ఈవినింగ్ వచ్చేసి 4:30 నుంచి ఇప్పుడు వచ్చేసి 8:30 అయింది టైము. ఇప్పుడే లాగౌట్ చేసిన. 4 అవర్స్, మార్నింగ్ 7 అవర్స్, టోటల్ వచ్చేసి 11 అవర్స్ అనేది డ్యూటీ చేశాను ఈరోజు అయితే. చూద్దాం మరి ఇప్పుడైతే ఎర్నింగ్ అనేది చూసుకుందాం. ఒకసారి కౌంట్ చేసుకుందాం. టోటల్ ఏ రేట్కి ఎంత వచ్చినాయి అనేది అమౌంట్ చూసుకొని టోటల్ ఎంత వచ్చింది అనేది చూసుకుందాం ఒకసారి. ర్యాపిడోలో వచ్చేసి 2 రైడ్స్ చేశాను. ఓలాలో 2 రైడ్స్ చేశాను. ర్యాపిడోలో 1 రైడ్ చేశాను. చూపిస్తాను చూడండి అది కూడా. ఇదిగోండి, ఓలాలో వచ్చేసి టోటల్ వచ్చేసి 2000 అయింది మొత్తం. 4:30కి లాగిన్ చేస్తే 5 రైడ్ పడింది మనకి. కొంపల్లి నుంచి కాచిగూడ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 334 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 16 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 317 రూపీస్ ఇచ్చిండు. 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 119 రూపీస్ అనేదేమో టైం పట్టింది. 317 రూపీస్ అనేది వచ్చింది మనకి రైడ్లో. దాని తర్వాత రైడ్ వచ్చేసి నల్లకుంట నుంచి బోయిగూడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 112 రూపీస్. దాంట్లో నుంచి 6 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 106 రూపీస్ ఇచ్చిండు. 4.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 20 మినిట్స్ అనేది టైం పట్టింది. 106 రూపీస్ అనేది వచ్చింది మనకి. టోటల్ వచ్చేసి 2008 రూపాయలు అనేది అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాపిడోలో పడింది కోంపల్లి డైరెక్ట్. ఇదిగోండి 266 రూపాయలు వచ్చింది 14 కిలోమీటర్లకి. ఇదిగోండి సాయి ఇందిరా నగర్ సికింద్రాబాద్, శివాజీ నగర్ సికింద్రాబాద్ ఉంది. డ్రాప్ వచ్చేసి 14.1 కిలోమీటర్స్ రూబీ బ్లాక్ కోంపల్లి. దీనికి వచ్చేసి 266 రూపీస్ అనేది వచ్చింది. 14.1 కిలోమీటర్ ట్రావెల్ చేసాము. 46 మినిట్స్ టైం పట్టింది. 18 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి. ఇది మార్నింగ్ 300 అని చెప్పాను కదా, 17 రూపీస్ అనేది యాడ్ అయింది ఒకటేసారి మనకి. ఈ రైల్లో కస్టమర్కే కాల్ చేశాను, డిస్టెన్స్ అప్డేట్ కాలేదు అని చెప్పాను. 17 రూపీస్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది. టోటల్ వచ్చేసి 583 రూపాయలు అనేది అయింది. ఒకసారి అనే కౌంట్ చేసుకుందాం ఏ రైడ్కి ఎంత వచ్చిందా అనేది. ఓలాలో వచ్చే 583 రూపాయలు ర్యాపిడోలో. ఈరోజు అయితే పర్సనల్ బుకింగ్స్ ఏం పర్లేదు. టెలిగ్రామ్లో కూడా ఏం తీసుకోలేదు ఈరోజు. ఓలాలో వచ్చేసి 2008 రూపాయలు అయింది. ₹2,591 అయింది. 2,600 అని అనుకున్నాం మనం. ఎక్స్ట్రా ఇచ్చిండు కస్టమర్ 10 రూపీస్ వరకు, 15 రూపీస్ ఏమో ఎక్స్ట్రా ఇచ్చిండు. 2,600. మనం తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 189 కిలోమీటర్స్ తిరిగాము. మైలేజ్ వచ్చేసి 16.2 ఇచ్చింది. ఒకసారి ఇదేవో కౌంట్ చేసుకుందాం. 1/189 అంటే 13 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి ఈరోజు. 13 రూపాయలు కిలోమీటర్, 13 రూపాయలు అనే పడింది. ఒకసారి ఎన్ని లీటర్లు తాగిందో డీజిల్ చూసుకుందాం. 189 డివైడెడ్ బై 16.2.
అంటే 1166 రూపాయలు అనేది డీజిల్ అనేది అయింది ఈరోజు. 2600 మైనస్ 1166. అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1434 రూపాయలు అనేది ఈరోజు ప్రాఫిట్. ఇది ఇంకా ఈరోజు ఇది మరి అయితే ఈరోజు అయితే ఓలాలో అయితే పెద్ద అమౌంట్ బుకింగ్స్ అయితే ఏం పడలేదు మనకి. ఒక రైడ్ ఏమో పడింది 3 కిలోమీటర్స్కి 3 కిలోమీటర్స్కి 180 రూపీస్, అదొకటే పడింది. ఇంకా పెద్ద వెంటూ ఏం పడలేదు. అది మరి అయితే 13 రూపాయలు కిలోమీటర్ పడింది. 1400 దాకా 1434 రూపాయలు అనేది మనకు మిగిలింది ఈరోజు. అది మరి అయితే ఉన్న ఈరోజు డ్యూటీ అయితే. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. లేదా ఏమన్నా మాట్లాడాలి అన్నట్లయితే కాల్ మీ 4 యాప్ నుంచి అనేది కాల్ చేయండి. కాల్ మీ 4 యాప్ నుంచి అనేది కాల్ చేసినట్లయితే మీకు నేను ఏమైనా మాట్లాడాలి అంటే మాట్లాడతాను. అందులోకి వెళ్ళి నా పేరు అనేది ఛానల్ పేరు అనేది సెర్చ్ చేయండి, సాయి సండే బ్లాగ్స్ అని సెర్చ్ చేసినట్లయితే నా ప్రొఫైల్ వస్తుంది, ఫస్టే వస్తుంది. అక్కడి నుంచి అనేది కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అనేది అటెండ్ చేస్తాను కాలు. ఓకే మరి అయితే ఇదైతే ఈరోజు డ్యూటీ వచ్చేసి 11 అవర్స్ డ్యూటీ చేసి 1400 అనేది మిగిలింది. ఓకే మరి అయితే బాయ్, గుడ్ నైట్ అందరికీ. రేపు చూద్దాం రేపు అనేది ఎట్లుంటుంది ఇంకా బిజినెస్ అనేది. మర్చిపోయినా చెప్పడం, ఇయర్ ఫోన్స్ పనిచేయట్లేదు, ఆటోమేటిక్ ఆఫ్ అయినాయి. ఛార్జింగ్ పెట్టి చూడాలి, ఆన్ కావట్లే. ఎంత ఆన్ చేసినా ఆన్ కావట్లే. చెప్పాను కదా ఇంతకుముందు మీకు, ఎయిర్టెల్కి పోర్ట్ అయింటే ఇచ్చిండు ఫ్రీగా అని. అవి ఇవి 2 months కూడా రాలేదు. చూడాలి, ఇప్పుడు ఉన్న రూమ్లోకి పోయి ఛార్జింగ్ పెట్టి చూడాలి. ఛార్జింగ్ పెట్టి ఒకవేళ పని చేస్తే ఓకే, పని చేయకుంటే నా పక్కన వేయాల్సిందే. కొత్తవి తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు నేను. ఓకే బాయ్, గుడ్ నైట్ అందరికీ.